వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. గుమ్మడిదల టోల్గేట్ వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. అందుకే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని వెల్లడి. పరిగి పట్టణంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి భారీ ర్యాలీ. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నేతలు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దోపిడీదారుల దుకాణం బంద్ కావాలంటే బహుజనుడు ఏకం కావాలని పిలుపు. మెదక్ పట్టణంలోని ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిద టోల్గేట్ వద్ద భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ అని అన్నారు. గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడారు. గత 3 నెలల్లో 3 సార్లు పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సాగడం నియోజకవర్గం ప్రజల అదృష్టం అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వివిధ రూపాల్లో స్వాగతం పలుకుతారని తెలిపారు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుండి నేటి బంగారు తెలంగాణ రూపకల్పనలో మంత్రి హరీష్ రావు పాత్ర అత్యంత కీలకమని అన్నారు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి గిట వారిగిట జనం రాబోతా ఉన్నారు. వారిగిట స్వాగతం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే నెలలో 3 సార్లు వచ్చింది. ఇంచుమించు నెల సమయంలో 22 పటాన్చెరు బహిరంగ సభ, మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తుల్జాపూర్ టూర్ ఆందివే, మళ్ళా మెదక్ టూర్ గుమ్మడిదాల ఆందివే. నేను మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నా. దానికి పూర్తి స్థాయిలో మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ, టిఆర్ఎస్ గ్రామస్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు అందరూ స్వాగతం పలకడానికి సిద్ధంగా రేపు 12 గంటలకు రెడీగా ఉన్నారు. ఆ విధంగా రేపు ఇంచుమించు ముఖ్యమంత్రి గారికి 15 నుంచి 20 వేల మంది స్వాగతం పలకబోతా ఉన్నారు పెద్ద ఎత్తున. తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల్లో కళాకారుల బృందాలు, బతుకమ్మ బోనాలు, పోతురాజులు, ఒగ్గ కళాకారులు, అలాగే బుడిగ జంగాలు, గంగిరెద్దులు, ఇవన్నీ ఇట తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ సాధించడంలో హీరోలు పోషించినటువంటి ఒక బృందాలు ఇవన్నీ. వారందరితో స్వాగతం పలకబోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా పాల్గొనడం జరిగింది, వీళ్ళంతా ఉద్యమించడం జరిగింది. వాళ్ళని గౌరవించి వాళ్ళతో సహా అందరం మేము కలిసి స్వాగతం చెప్పబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ మధ్యన 6 నెలల సంవత్సరం నుంచి కొంతమంది మా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడక్కడ డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళందరినీ గిట కలుపుకొని స్థానిక నాయకులు, స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరం కలిసి వాళ్ళతో గిట మాట్లాడి అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటే, బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబం, బీఆర్ఎస్ కుటుంబం అందరినీ కలుపుకొని అందరినీ ముందుకు తీసుకొని వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాము.
దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని, అందుకే గజ్వేల్, కామారెడ్డి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని వచ్చే నెల జరగబోయే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభకు సంబంధించి స్థల పరిశీలన కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలోని స్థానిక వి కన్వెన్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, పీసీసీ జాయింట్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. గాంధీ కుటుంబమే ఉంటుందన్నారు. ఇలా గాంధీ కుటుంబంలో సాక్రిఫైస్ చేసి ఒక తెలివిగలవాడు, చదువుకున్నవాడు, ఎన్నోసార్లు 11 సార్లు కంటిన్యూస్గా గెలిచినోడు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టారు. ఆయన మల్లికార్జున్ ఖర్గే. ఆయన కూడా చెప్పాడు ఛత్తీస్గఢ్లో వీ కమ్ టు ది పవర్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ లెక్క తెలిస్తే ఇక మాకు తెలిసిపోతుంది మా సంఖ్య ఎంతుంది, మా బలం ఎంతుంది. ఎవడు గెలిచినా సంఖ్యాబలంతోనే గెలుస్తాడా లేదా, అందుగురించి మా సంఖ్య కూడా తెలియాలి. దానికి తప్పనిసరిగా ఒకటి ఏది 3 నిర్ణయాలు తీసుకోవాలనేది ఆనాడు వరంగల్లో పెట్టిన సభ తర్వాతనే ప్రజలలో మార్పు వచ్చింది. సోనియా గాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ కోడలు వచ్చిందని 5-6 లక్షల మంది వచ్చింది. దాని తర్వాతనే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం సర్కారు వచ్చింది. ఈ షాద్ నగర్ లో జరిగే సభనే మార్పు కోరుతున్నట్టు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అన్ని మాయమాటలే చెప్తున్నాయి ఇప్పటిదాకా. కనుక అతనికి బీఆర్ఎస్ ప్రజలలో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఇది మార్కపోతడం కాదు, 10 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే అది ఇంటి ముందు ఉన్నోడేమో నిన్నటిదాకా స్కూటర్ లేదు, సైకిల్ ఉండే, వాడు మోటార్ మీద పోతుంటే పెళ్ళామంటుంది. ఏమో ఆ మోటార్లో పోతుంటే వేపిస్తున్నావు. అందుగురించి కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. ఇవాళ మాకంటే ఎక్కువ బలంగా ఉన్నారు. వాళ్ళు అంటూ పోతే హనుమంతరా అందరిని కలిపే. నేను నిన్న జగ్గారెడ్డితో మాట్లాడినా, జగ్గన్న ఏంటంటే లేదన్నా నాకేదొద్దే. ఇంతకుముందు ఎవరు డైలాగ్ చెప్పిండు, చంద్రశేఖర్ అన్నాడా లేదా గజ్వేల్ నరేంద్ర మోడీకి ఆప్కే దిల్ మే జగह चाहिए అన్నాడా లేదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మా పరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంతో పరిగి పట్టణంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యేగా రెండోసారి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామంలోని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఐకమత్యంగా కృషి చేయాలని తెలిపారు. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ, ఇష్టకార్య, సకల కార్య లక్ష్మీనారాయణ శశిధర పురందర దేవతాభ్యో నమో నమః. నమోస్తునంతాయ సహస్రమూర్తే సహస్రపాదాయ శిరోర్భావే సహస్రకోటే ఏకదారిణాయ నమః. ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. సత్యం పురుషం పరిశిక్ష.
బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని, 3 కుటుంబాల పాలన పోవాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయండి. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, నారాయణఖేడ్లోని 3 కుటుంబాల పాలన నడుస్తోందని, ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులు అందరూ కూడా ఏకం కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన నిజాంపేట్ మండల్ బైక్ ర్యాలీగా నారాయణఖేడ్కి చేరుకుని నారాయణఖేడ్లోని భవానీ మందిర్లో భవానీ మాతకు పూజలు నిర్వహించి ఆ తర్వాత ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కాలినడకలో రైమన్ ఫంక్షన్ హాల్లోకి చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న సభలో మాట్లాడారు. समस्त परिवाराणां समस्त भक्तजनानां यजमानस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य अष्टैश्वर्य योग्यता फलसिद्ध्यर्थं यजमानस्य विद्या उद्योग व्यापार व्यवहार राजकीय उन्नतोन्नत स्थिति प्राप्त्यर्थं धर्म संस्थापनार्थं अन्योन्य ब्राह्मणैः सहायेन इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति स्वरूपिणी दुर्गा परा भट्टारिका जगदम्बा विश्वमाता पारम्भ सर्वपूर्ण अनुग्रह प्राप्ति द्वारा अन्योन्य सहायेन विशेष अर्चन पूजा विधिं कर्म करिष्ये आदौ निर्विघ्नता परिसमाप्त्यर्थं प्रथमेन కరగా మిగిలిన తెలంగాణలో నిజమైన తెలంగాణగా ఒక భౌగోళిక తెలంగాణ రావడానికి మరి త్యాగం చేసిన ప్రాణత్యాగం చేసిన 1300 మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరి మన బహుజనుల చరిత్రలో వేగు చుక్కలైన తెలంగాణ బహుజన యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన గురించి ఎంతమంది తెలుసు? చేతులకి చూద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 353 సంవత్సరాల క్రితమే తల్లి సర్వమ్మ బిడ్డ మన గౌడ్లవరా తాళ్ళెక్కి కళ్ళు గీయాలంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడే ఏమన్నాడు? అమ్మా, నేను కళ్ళు గీయను, ఈ మోకు ముద్ద పట్టుకోను, నేను కత్తులు కటారులు తీసుకొని దొరల గడీల మీదికి దండెత్తుతానని చెప్పి 12 మందితోని మాత్రమే ఒక సైన్యాన్ని మొదలుపెట్టి ఆ సైన్యాన్ని 2000 సంఖ్యకు పెంచి వరంగల్ చుట్టుపక్కల ఉండే అన్ని గడీల మీద దండ ఎత్తి ఆ గడీల గోడలు వలకొట్టి అక్కడ గుమ్మిలల్లో ఉన్న ధాన్యాన్ని బయటికి తీసుకొచ్చి అల్మరాలన్న బంగారాన్ని బయటికి తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ మీద దండెత్తి గోల్కొండ సామ్రాజ్యానికి 7 నెలల పాటు చక్రవర్తిగా రాజ్యమేలిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మిత్రులారా, ఎంతమంది ముదిరాజులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పండుగల సాయన్న గురించి ఎంతమందికి తెలుసు? చేతులెత్తు. ఒక్కడు, ఇద్దరు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ 9 ఏళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఆటోతో వచ్చిన డ్రైవర్ బాలుడిని నమ్మించి పక్క వీధిలోకి తీసుకెళ్లి బ్లేడ్తో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు చూడటంతో ఆ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. అనంతరం బాలుడిని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు స్థానికులు అనుమానిస్తూ ఉన్నారు. ఏమన్నా
షాద్ నగర్ నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు సమావేశమయ్యారు. నాయి బ్రాహ్మణుల పొట్టగొట్టే విధంగా ఇతర కులస్తులు వచ్చి షాపులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రోమియో రమేష్ మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా నాయి బ్రాహ్మణుల సేవలు అవసరమని అన్నారు. ఎవరైతే ఇతర కులస్తులు వచ్చి నాయి బ్రాహ్మణుల మనోధైర్యాలను దెబ్బతీస్తున్నారో వాళ్లకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. షాద్నగర్ పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తుగా నాయ బ్రాహ్మణులందరూ సోదరం జమై ఈరోజు ఒక నాయ బ్రాహ్మణులు మేము ఒక కులవృత్తితోటి మేము ఈరోజు ఎన్నో మా తాతలు ముత్తాతలు మా పెద్దలు మా కాకలు ఈ కులవృత్తి మీద మేము బతుకుతున్నాము. ఈరోజు మా కాకలు మా తాతలు మా పెద్దలు కాకుండా కూడా పెద్ద మనుషులు కాకుండా ఈరోజు కూడా మేము అదే నమ్ముకొని మేము ముందుకు వచ్చి బతుకుతున్నాము. దీన్ని కూడా మా చేతులకి లాక్కోనికి ఎంతోమంది పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు జాబ్ కానీ ఇంకా వేరే పెద్ద పెద్ద షాపులు మా తోట గుంజుకోనికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు లాక్డౌన్ వచ్చింది, ఎంతమంది బాధపడరు, ఎంతమంది సోదరులు చచ్చిపోయారు, కిరాలు కట్టకుండా ఫీజులు కట్టకుండా ఎంతో కష్టపడి ఈరోజు మేము బతుకుతలేమని ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అలా కూడా మా మీద దయ లేకుండా కూడా ఈరోజు ఎవరెవరో బాగా పైసా గల్లోళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు వచ్చి మా కులంలోకి వచ్చి మా మీద పొట్ట కొడుతున్నారు. అది దయచేసి మానుకోండి. ఎవరు ఇప్పుడు కాకుండా గతంలో కూడా ఎవరి కులం వాళ్ళు చేసుకొని బతకమని చెప్పారు. ఇప్పుడు మేము అదే పాటిస్తున్నాం తప్ప మాకు వేరే ఏం లేవు. దయచేసి మా కులంతో రాకండి. మేము పెద్ద మనుషులు ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే గుండు కొట్టేది మేమే, ఎవరైనా మంత్రసాన్ని కాన్పు చేస్తే మేమే, ప్రతి చచ్చేటప్పుడు మేము ఉన్నాము, మళ్ళీ బతికేటప్పుడు మేమే ఉన్నాము. ఈరోజు బొడ్డు పోయింది, పిల్లాడు బయటికి రాకపోతుండే. అట్లాంటి మనసాలు మా తాత అవ్వలు కానీ మా అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ ఈ కులవృత్తితోటి మంత్రసానులు పనిచేసి ఎన్నోసార్లు వాళ్ళు లేకుంటే మేము లేమని చెప్పి దానికోసం మేము కులం కోసం పాటుపడి ఈరోజు ఇంకా బతున్నాము. ఈరోజు మాకు చదువులు లేవు, చదువుకున్నాను జాబులు రావు. దాని ఎందుకంటే ప్రతి దానికి రిజర్వేషన్ ఉంది, మాకు రిజర్వేషన్ లేదు. దాంట్లో చదివినా కానీ మేము మా పిల్లలకు జాబులు వస్తున్నాం. మళ్ళీ కూడా వాళ్ళకి తిట్టో ఈరోజు షాపులు నేర్పించుకుంటా పని నేర్పించుకుంటూ వస్తే ఈరోజు బాగా బల్చులలో వచ్చి షాపులు పెట్టి మా పొట్ట మీద కొడుతారు. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంతకుముందు కాకుండా ఏం లేనప్పుడు కూడా రోజు 100 రూపాయలు చేసుకొని బతికినాము, 200 చేసుకొని బతికినాము. అది ఈరోజు కొంచెం మంచిగా ఎత్తుంటే వచ్చి పెద్ద షాపులు పెట్టి మా పొట్ట మీద కొడుతారు. దయచేసి రావద్దు. ఎవరు కూడా వస్తే మేము ఖండిస్తాము. మేము ఏదాన్ని కూడా ఇంకిపోయలేదు. మా ప్రాణాలు పోయినా సరే మేము ముందుకు వస్తామని మేము కోరుతున్నాము. షాద్ నగర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాబితాలో ఏ ఒక్క ముదిరాజ్ అభ్యర్థికి స్థానం కల్పించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పార్టీలో ముదిరాజ్ పార్టీలు అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడారని, ఓట్ల కోసం వాడుకుని సీట్లు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ముదిరాజ్ ఓట్లతో గెలిచే సీఎం కేసీఆర్ ముదిరాజులను మోసం చేశారని అన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారానికి వచ్చే నాయకులను అడ్డుకుంటామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 115 నియోజకవర్గాలకు క్యాండిడేట్లను కేటాయించడం జరిగింది. 4 నియోజకవర్గాలకు ఇంకా కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏవైతే కేటాయించారో 115 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ముదిరాజు అభ్యర్థిని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. కానీ 3%, 4% ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రం రెడ్డిల నుంచి 40 మందిని, కమ్మల నుంచి 5 మందిని, అదేవిధంగా వెలుమల నుంచి ఆయన కుటుంబం నుంచి దాదాపు 11 మందిని ఈరోజు అభ్యర్థులుగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఏదైతే 340 ఆర్టికల్, 341, 342 ఆర్టికల్స్ ఏవైతే రాసిరో ఆ ఆర్టికల్స్ ప్రకారము 340 ఆర్టికల్ పక్కన పెట్టేసి 341, 42 ఆర్టికల్స్ లో ఎస్సీ ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళ కోటా ప్రకారం వాళ్ళకు
సీట్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మీకు మా ఓట్లు అవసరం లేదా? మేము 10 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మా ముదిరాజులు నడిపారు. నడిపినందుకన్నా మీరు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే మా మీద ఎంత ఎధికారంగా ఉందో కనబడుతుంది. అదే మీది 0.7%లో ఉన్నారు. మీరు 11 సీట్లు కేటాయించారు. మాకు ఒక్క సీటు కూడా కేటాయించాలంటే మా మీద ఉద్దేశం ఏంటి? మా ఓట్లు అవసరం లేదా? కేసీఆర్ గారు, మీరు ఎన్నుకున్న నాయకులను ఇప్పుడు మంచి లిస్టు, మంచి పరిపాలకులు అని అనుకుంటారేమో, కానీ వాళ్ళంతా మీ బినామీలు. మా సామాజిక వర్గం నుంచి ఒక్క ముదిరాజు కూడా లేడు కాబట్టి మేమందరం మా ముదిరాజు సంఘం అంతా ఏకమయ్యి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థినిగా ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ని కలిసి ఇల్లందు నియోజకవర్గానికి చేరుకున్న ఎమ్మెల్యే హరిప్రియకు నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. బయారం నుంచి ఇల్లందు వరకు 7 గంటల పాటు ద్విచక్ర వాహనం ర్యాలీ, టపాసులు కాలుస్తూ డ్యాన్సులతో సందడి చేస్తూ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఇక బయ్యారంలో భారీ క్రేన్తో ఏర్పాటు చేసినటువంటి గజమాలతో హరిప్రియకు స్వాగతం పలికారు. ఎల్బీ నగర్ మహిళపైన 3rd డిగ్రీ ఘటనపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక గిరిజన మహిళపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎల్హెచ్పి పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి గిరిజన నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండి కూడా సంఘటనపై నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. గిరిజన మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన మహిళపై దాడిని గిరిజన మహిళపై దాడిని గిరిజన మహిళపై దాడి చేసిన పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్ ఆల్రెడీ చేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో గిరిజన మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా బంజారా ప్రజాప్రతినిధులారా ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు? మీకున్న ఎన్నికలు, రాజకీయాలు తప్ప జాతిని కాపాడుకునే బుద్ధి కానీ జ్ఞానం కానీ దేవుడు ఎందుకు ప్రసాదించలేదు మీకు అనేది బాధపడుతున్నాం. అసలు టీఆర్ఎస్లో మీరు రాజకీయం చేస్తున్నారా? హరితవనంగా ఆర్ట్స్ కళాశాలలో పర్యావరణ పరిరక్షణకు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజంలో నివసించే అందరి ఆరోగ్యం పరిరక్షించేందుకు వాకర్స్ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ పీజీ గుప్తా అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పుట్టపర్తి సాయిబాబా సన్నిధానం నుంచి వచ్చినటువంటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితవనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణాన్ని తయారు చేయటకు స్టార్ వాకర్స్ క్లబ్ ముందుకు రావటం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇక సత్యసాయిబాబా భక్తుడు జామి జనార్దన్ రావు తీసుకొచ్చినటువంటి మేలుజాతి మొక్కలను నాటడం ఇంకా ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముందు జనార్దన్ పడినట్టు చూడండి, అది పట్టుపట్టి వస్తారండి. ఇటొచ్చండి మూడో మన సత్యసాయి బాబా అంటే కలియుగ దైవం. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన మంచి కార్యక్రమాలని భాగంలో అయితే మన జిల్లాకి వచ్చిన ఎంపిక చేసి వచ్చిన పేర్లపై వచ్చిన జామి జనార్దన్ గారికి వచ్చిన మొక్కని మన అందరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. గుమ్మడిదల టోల్గేట్ వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. అందుకే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని వెల్లడి.
పరిగి పట్టణంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి భారీ ర్యాలీ. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న నేతలు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దోపిడీదారుల దుకాణం బంద్ కావాలంటే బహుజనులు ఏకం కావాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.